నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ నారా చంద్రబాబు నాయుడుతో భేటీ చాలా చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా అసలు ఆయన రావడానికి కారణం ఏంటి? ఆయన ఎందుకు కలిశారు? ఏం మాట్లాడారు? అనే దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం లోకేష్ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన్ను రిసీవ్ చేసుకొని అదే వాహనంలో అంటే లోకేష్ వెళ్ళినటువంటి వాహనంలోనే ఇద్దరూ కలిసి ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు నివాసంలో భేటీ అయ్యారు. మనం విజువల్స్లో కూడా చూస్తాం. ఏపీ 39 CS 0393 వెహికల్లో ఇద్దరు ఉండవల్లి వెళ్ళారు. దాదాపు చాలా సమయం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా విజయావకాశాలపై ఎలాంటి కసరత్తు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి అంశం గురించి ప్రశాంత్ కిషోర్కి తెలుసు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రాజకీయ వ్యూహకర్త ఈ ప్రశాంత్ కిషోరే. ఇప్పుడు ఈయన నారా చంద్రబాబు నాయుడిని కలవటం వెనుక ఆంతర్యం ఏమిటి అనే దాని మీద కూడా సర్వత్రా ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా గత కొద్ది కాలం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారితో పీకే అండ్ టీమ్ టచ్లో ఉన్నారని, ఒక సర్వే కూడా చేయించారనేది కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అది వాస్తవం అనే దానికి ఇప్పుడు ఈ భేటీ మనకి నిజమనే చెప్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాజకీయంగా అంటే ముఖ్యంగా ఎన్నికలే ధ్యేయంగా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇదొక బూస్టింగ్. ఎందుకంటే ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ఏ రాజకీయ వ్యూహకర్త చేయనంతగా ఆయన వ్యూహాలు ఉంటాయి, ఆయన ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్ A B C D అట్లా ఒక 4 రకాలుగా ఆయన ముందుకు వెళ్తారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు అధికారంలోకి రావటానికి కీలక పాత్ర పోషించారు పీకే అండ్ టీమ్. అయితే కొంతకాలం నుంచి వైఎస్ఆర్సీపీతో ఆయనకు బెడిసి కొట్టింది. కొన్ని కారణాల వల్ల ఆయన బయటకు వచ్చారు. కానీ ఆయన టీంలోనే కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీతో కాంటాక్ట్లో ఉన్నారు. వారిచ్చినటువంటి రిపోర్ట్ నేపథ్యంలోనే ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతున్నాయని కూడా ఊహాగానాలు ఎక్కువగా వినిపించాయి. ఇలాంటి క్రమంలో ఆయన డైరెక్ట్గా లోకేష్ గారితో గన్నవరం ఎయిర్పోర్ట్లో కలవటం, అదే వాహనంలో అంటే లోకేష్ గారి వాహనంలో ఇద్దరు కలిపి ఉండవల్లి వెళ్ళడం, అక్కడ భేటీ జరగటం, ఇదంతా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏ విధంగా వెళ్ళాలి, ఏ రకమైనటువంటి అంశాలతో ఇప్పుడున్నటువంటి పార్టీపై మనం యుద్ధం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏ రకమైనటువంటి అంశాలతో ముందుకు వెళ్ళాలి, అరెస్ట్ అంశాన్ని తీసుకొని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తే మనకి బాగుంటుంది అనే అంశాల మీద ప్రధానంగా చర్చించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి ఇంకా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.